రీసెంట్గా వైసీపీ పార్టీ ఒక విషయంలో పూర్తిగా విఫలమైంది. ఆ విషయం ఏంటి అంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ నాయకుల నుంచి ఏ చిన్న లూప్ హోల్ దొరికినా కానీ దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ పార్టీ నాయకులు ఏ చిన్న తప్పు చేసినా కానీ దాన్ని భూతద్దంలో చూపించి ప్రజల్లో తమకంటూ మైలేజ్ తీసుకొచ్చుకున్నారు. అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ నాయకుల తప్పులను అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను ఎత్తి చూపి, అంటే ఆ తప్పులు జరిగినా జరగకపోయినా కానీ ఎత్తి చూపి వాళ్ళకి మైలేజ్గా మలుచుకొని ఆఖరికి 2024 ఎన్నికల్లో గెలవడానికి కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు చేసే పనుల్ని వాళ్ళని డిబేట్లో పెట్టి భూతద్దంలో చూపించి 2024 ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం అయితే జరిగింది. అయితే రీసెంట్గా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఒక క్రికెట్ గేమ్ ఆడారనమాట. క్రికెట్ గేమ్ ఆడటం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అవన్నీ తప్పేం కాదు. కానీ గతంలో అంబటి రాంబాబు గారు సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్పుడు ఆయన గిరిజనులతో డ్యాన్స్ వేసినప్పుడు అది తప్పు కాదు. వైసీపీ ఉన్నప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఆయన సంతోషంగా డ్యాన్స్ చేసినప్పుడు తప్పు కాదు, అర్థమైంది, సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగం. కానీ అప్పుడు ఉన్న టీడీపీ కూటమి నాయకులు కానీ అలాగే టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు కానీ అంబటి రాంబాబు గారిని ఏ స్థాయిలో విమర్శించి చూశారు కదా. ఇంకా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, రాష్ట్రంలో మంత్రులు ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతున్నారు, ఇంకా వైసీపీ పాలనలో ఇంకా అభివృద్ధి ఏమీ ఉండదు అని చెప్పేసి ఏ స్థాయిలో అప్పుడు అంబటి రాంబాబు గారు ఒక చిన్న సంక్రాంతి సెలబ్రేషన్స్లో డ్యాన్స్ చేసినందుకే వాళ్ళు ఈ స్థాయిలో విమర్శలు చేసి దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ కూటమి విఫలమయ్యి టీడీపీ కూటమి విజయవంతమయ్యి 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కూడా అది ఒక కారణమైంది మీరు గమనించినట్లయితే. కానీ వైసీపీ మాత్రం ఒకవైపు చూశారు కదా, కూటమి నాయకులు క్రికెట్ ఆడుతున్నారు, అంటే పాలన ఒక రకంగా వదిలేసి, అంటే వదిలేయడం మీన్స్ పాలన పక్కన పెట్టి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నా కానీ వైసీపీ పార్టీ వాళ్ళ మీద విమర్శలు అసలు చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీలో కీలక నేతలు కానీ ఎవరు విమర్శలు అయితే చేయట్లేదు. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు విమర్శలు చేయట్లేదు. ఒకవైపు అచ్చెన్నాయుడు గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయ్యిండు, ఒకవైపు మిర్చి రైతులు ధర లేక ఏడుస్తుంటే ఆయన ఒకవైపు క్రికెట్ ఆడుతుండు. కానీ వైసీపీ పార్టీ దీన్ని ఎక్స్పోజ్ చేయాలి, కానీ వాళ్ళు చేయట్లేదు అనమాట. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏదేమైనా కానీ ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఏ చిన్న తప్పున అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ ఈవెన్ రోజా గారు తిరుపతి వెళ్ళినా కానీ తిరుమల వెళ్ళినా కానీ ఆమె మీద ప్రతిసారి తిరుమల వెళ్తుంది, ఆమెకేం పని పాట లేదు అన్నట్లు కూడా ఆమె మీద ట్రోల్స్ విమర్శలు అయితే పెద్ద స్థాయిలో చేశారు. కానీ ఇప్పుడు ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు మాత్రం క్రికెట్లు ఆడుతున్నారు, ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కిట్లు వేస్తున్నారు. ఇంత చేస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ ఎలాంటి విమర్శలు అయితే రాలేదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యాలని ప్రతిపక్షం అన్నోళ్ళు చాలా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు పెట్టి ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలి. కానీ వైసీపీ పార్టీ ఇక్కడ అది చేయట్లేదు. గతంలో కూటమి ఏది చేసిందో వైసీపీ నాయకులు చేయకపోయిన తప్పుల్ని ఎలా అంటగట్టిందో ఇప్పుడు అట్లా అంటగట్టడంలో వైసీపీ పార్టీ పూర్తిగా ఫెయిల్ అవుతుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా కానీ వైసీపీ పార్టీ తన యొక్క బలాన్ని సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ తన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.